హాయ్ ఫ్రెండ్స్, పిఎంఎం ఫుడ్స్ ఛానల్కి వెల్కమ్. ఇవాళ నేను మా మమ్మీ చేపే ఛాలెంజ్ వచ్చేసి చికెన్ మండి. ఇది మామూలు చికెన్ కర్రీ అనమాట. దాంట్లో కంటే పెరుగు స్టార్ట్. పెరుగు మ్యాక్సిమం అడగలుపుకోడు. ఉత్తి తింటుగా బాగా గొంతులు ఆటం పడతాయి. ఫ్రై పీస్ ఇలా ఎందుకు విన్నర్ నేనేమో అనిపిస్తుంది. రోజు అదే అట్లా పెరిగేసుకుంటావు మామూలుగా పెరుగు నచ్చదు. మండీలో ఒకవేళ బాగుంటదేమో. అమ్మో, మామూలు పెరుగు తినేసింది మా డాడీ దాంట్లో. ఇద్దరు పెరుగు లేదా జ్యూస్గా తాగుతూ ఉంటారు. నాకేమో ఆశయపడదు. మేము తిన్నా కూడా వాడికి వికారంగా ఉంటుంది పెరుగు. నచ్చదు అసలు ఏంది అది. ఇంత ముద్ద పెట్టుకుని ఎలా పడిపోతుంది అంటాం. నేను పైన తెస్తున్నా. నువ్వు తెలియదు నేను మామూలు తింటుంది. ఏమన్నా కొరికింది అసలు మా అమ్మ ఇప్పుడు. ఇంతవరకు నేను ట్రై చేస్తాను. అది లేకుండా ఎట్లా ఏమి వేయొద్దంటే మండి ఎలాగైతే నేను తినేలోపు సగం బాటిల్ అయిపోయింది. మా అమ్మ ఒక గుట్టుకు రావాలి. వాడి నీళ్ళు బిర్యానీ కానీ నీళ్ళు ఎక్కువ వాడతాడు. అయితే నేను అన్నం తింటే అన్నంతో పాటు సమానంగా నీళ్ళు కూడా తాగుతాను. నేను తక్కువ తాగుతా. తక్కువ కాదు తాగు. నేను తాగుతానా? అవ్వండి ఇప్పుడు దీంట్లో ఇక్కడ దాకా ఉంది అనుకోండి నీళ్ళు. అది తెచ్చిస్తే దాంట్లో ఇక్కడ దాకా తాగి మిగిలింది వదిలేసిద్ది. ఫ్రై పీస్ ఒకటి అయిపోయింది. ఏం చేయాలి అమ్మటే టైట్ అయింది. నాకు టైట్ గానే ఉంది. ఏదో కలిపేసింది నా అన్నంలో. అర్థం అయిపోతుంది, కడుపులో ఏదో అయిపోతుంది. ఇంకా నేను ఏడకి వెళ్తున్నాను ముందే అసలు వీడు భయపడుతుండ. ఇంత బాగా చేసిన
మెచ్చుకోరబ్బా. మెచ్చుకోకుండా పైనుంచి నిందులు అంటాని మాటలు. ఉమ్. ఫ్రై పీస్ బాగున్నాయి. అవును. కేఎఫ్సి ఆ, తిన్నావా? అయిపోయింది. ఫస్ట్ అయ్యే పూజ చేసింది. ఎముకలో ఉన్నాయన్న దీనికి కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి. వాటికి అయ్యాక ఏంటి చికెన్ వింగ్స్ అనుకుంటా. ఆహా, అవును. చిన్న జాయింట్లో గెలిపి నాదేనా? బాగా టైట్ గా అనిపిస్తుంది. తినబుద్ధి అట్లా తెల్లపోతుంది. బాగా బాగుంది. ఫస్టే చెప్పాను. కొంచెం నోట్ల పళ్ళు తక్కువ వాళ్ళ. సరే, ఎవరిని ఆడబన్నారు? నేనా? నాది అయిపోవడానికి వచ్చింది కానీ ఎక్కట్లే. నేను వెళ్తుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. ఆ జీర్ణించుకోలేకపోతున్నావు కాబట్టి ఇక నీకు ఎక్కట్లేదు అనుకుంటా. అదే ఇన్ని రోజులు నేను నీళ్ళు ఎక్కువ తాగుతాను. మా అమ్మ నా జీర్ణశక్తి తగ్గిపోయేలాగా ఏదో చేసినట్టుంది. మూసుకా. ప్రేమ ఒక్క తినేవాడు చూడడానికి టేస్ట్ బాగుంటాయి. నాలుగు సరిగ్గా తోలు పాపం పళ్ళు వీగున్నాయి వాడి అందులో. ఆమె నువ్వు ఒక్కటి నవ్వులామే దాన్ని నేను నవ్వినట్టు సగానికి పైన అరే నవ్వేసి నేను ఒక పీస్ తిన్నాకంట. ఇప్పుడు తిని ఇప్పుడు అన్నావు. నేను తిన్నాగా. మండీలో కొంచెం పెరిగేసుకుంటే ఈజీగా ఉంటుందా? వాడికి నచ్చదు కాబట్టి వాళ్ళు ఉక్కిత్తండి. పెరుగు బాగుందిరా. అయినా కొంచెం దీని టేస్ట్ ఎప్పుడు తెలిసిద్దా ఏమైంది? నాకు ఎక్కట్లేదు, కడుపులోకి పట్టట్లేదు. ముక్కని ఒకటి పట్టుకొని చూస్తుంటే అయిపో చేస్తే చెప్పేద్దాం అని ఆ ముద్దను పట్టుకొని రెండు చేస్తుంది దాన్ని ఎగ్జిబిషన్ జరుగుతుంది. మనిషిని కదా. ఆ ముద్దతో సర్కస్లు ఆడుతుంది. ఓ ముద్ద తింటావా మరి? ఫాస్ట్ తింటప్పుడు అక్కడ ఏముంది? ఒక ముద్దే ఉంది. ఆ ముద్ద తింటే మళ్ళీ ఫాస్ట్ తింటారు. తీసిన ముద్దలో సగం అక్కడే పడదు సొల్లుతో. అలాగంటే ఇప్పుడు ఈ ముద్ద ఇక్కడ పెడితే ఎట్నే ఉంటా. మేము కూడా ఇక్కడే పెడతాం. ఇద్దరం కలిసి అలా చూద్దాం. అప్పుడు ఇది తినట్లేదనే సబ్స్క్రైబ్ చేయరేమో కదా. ఎందుకబ్బా సబ్స్క్రైబ్ చేయట్లేదు అసలు? మీరు చేయొచ్చుగా. అయిపోయిందా? ఆ మొక్క కూడా తిని అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు మనసు రావట్లేదా? పూర మేము తినేది మీకు నచ్చలేదా? సబ్స్క్రైబ్ అయ్యగా మన అలా నొక్కేస్తే అయిపోయిందిగా. అప్పుడు ఇంకా ఎనర్జీ తింటా నేనైతే. అప్పుడు నేనే కాదు డైలీ. అవునా? ఎంత పెద్ద జోక్ వేసిందంటే అది అసలు నవ్వు కూడా రాలేదు కదా. ఒక్కటి కానీ అయ్యి మొక్క ఏందిగా ఆపి మొత్తం పూర్తి చేసినావు. మొక్క వచ్చిన ఎవరు మొక్క ఉంది ఎంతలా తినేసా కదా. సబ్స్క్రైబ్ చేయండి సరేనా?
కొన్ని వాడి కోసం కాకపోయినా నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. వాడంతా ఎప్పుడు ఓడిపోతాడు. అబ్బా చూసే వాళ్ళకి లేదు ఈరోజు ఏం జరిగింది. హ్మ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నేను గెలిచా, ముందు నా గొప్పతనం ఒప్పుకొని అప్పుడు చెప్పు. వాళ్ళ లక్కలో మా మమ్మీ నాకు అన్నంలో సరే, మొక్క కూడా ఉందిరా, కూర్చో. నా జీర్ణశక్తి తగ్గిపోవడానికి ఏదో చేసి ఏదో ప్రయోగం చేసి నన్ను ఓడిపోయేలా చేసింది. ఈ దుస్థితికి తీసుకొచ్చింది నన్ను. ఆ? ఏదో లక్కలో మా అమ్మ గెలిచింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏఎంఎఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.